హాయ్ అందరికీ వెల్కమ్ టు ద మహి కుషులు వ్లాగ్స్. ఈరోజు అయితే నేను రాగి పెసరపప్పు పల్లి లడ్డు అయితే చేయబోతున్నా. ఆల్రెడీ మీరు తమ్మిల్లో చూసి ఉంటారు. వాటికి కావాల్సిన ఐటమ్స్ అయితే వచ్చేసి ముందుగా అయితే బెల్లం, పెసరపప్పు, రాగి పిండి, పల్లీలు, కాజు, ఇవైతే వాటి కోసం కావాల్సిన ఐటమ్స్. ముందుగా అయితే నేను పెసరపప్పునైతే కడిగి ఆరబెట్టాను. ఒక 1 అవర్ ముందు అయితే ఆరబెట్టాను. ఇలా అయితే మంచిగా ఆరబెట్టుకోవాలి. తర్వాత అయితే ఈ పెసరపప్పును స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఆ పెనంలోనైతే పెసరపప్పునైతే వేసుకుంటాను. పెసరపప్పునైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు అయితే పెనం మీద అయితే వేంపుకోవాలి. ఇక్కడైతే పెసరపప్పు అయితే వేగడం అయితే అయిపోయింది. నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా. ఈ కలర్ వచ్చే వరకు అయితే వేంపుకోండి. నెక్స్ట్ అయితే అదే పెనంలో పల్లీలను కూడా పోసుకుంటున్నా. పల్లీలు కూడా కొంచెం కలర్ వచ్చే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటానే అయితే వేపుకోవాలి. ఇవైతే వేగిపోయినాయి. వీటిని కూడా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాను. చల్లారే వరకు అయితే పక్కన పెట్టుకోవాలి. ముందుగా అయితే చల్లారిన పెసరపప్పునైతే మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుంటాను. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పడదాం. మిక్సీ అయితే పట్టడం అయిపోయింది. ఇట్లా మెత్తగా వచ్చేటట్టు అయితే మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా పల్లీలను కూడా మిక్సీ బౌల్లో వేసుకుంటున్నా. పల్లీలను కూడా మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు కూడా ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్నా. పల్లీల పొడి కూడా ఇట్లా మెత్తగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. అప్పుడే లడ్డు అనేది స్మూత్గా వస్తుంది. గరుకు గరుకు లేకుండా మంచిగా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని అందులోనైతే నేను బెల్లాన్ని అయితే వేసేసుకున్నా. ఒక కప్పు బెల్లాన్ని అయితే, కప్పు బెల్లానికి ఒక 1/2 కప్పు వాటర్ అయితే పోసేసుకుంటాను. కరిగే వరకు అయితే ఇట్లా స్పూన్తోనైతే కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత జాలైతే తీసుకొని కరిగిన బెల్లాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే వడబోసుకోవాలి. ఇలా వడబోసుకున్న బెల్లంలో చెత్త అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని వడబోసుకున్న బెల్లాన్ని ప్యాన్లో పోసేయాలి. ఇదైతే పానకం వచ్చే వరకు అయితే స్టవ్ మీద ఉంచుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. నేనైతే ఈ పానకాన్ని అయితే పక్క స్టవ్ మీద పెడతాను. ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే నేను ఒక బౌల్ పెట్టుకున్నా. ఈ బౌల్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది వేడెక్కే వరకు అయితే ఉంచుకొని అందులోనైతే కొంచెం కాజు వేసుకోవాలి. కాజు అయితే కలర్ వచ్చే వరకు అయితే వేంపుకోవాలి. వేంపుకున్న దాన్ని అయితే నేను బౌల్లోకి అయితే తీసుకుంటాను. కాజు అయితే ఇక్కడ వేగిపోయింది. అయితే అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి అయితే పోసుకుంటున్నా. తర్వాత మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పొడిని అయితే వేయించుకుంటూ పక్కనున్న పానకాన్ని అయితే ఒకసారి అయితే కలుపుతున్నా. ఇక్కడనైతే పొడి అయితే వేగిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నా. నెక్స్ట్ అయితే అదే పెనంలో పల్లీల పొడి కూడా పోసి వేంపుకుంటున్నా. పల్లి పొడి కూడా వేగడం అయితే అయిపోయింది. దీన్ని కూడా పక్కన ఉన్న ప్లేట్లోనైతే పోసేసుకున్నా. తర్వాత రాగి పొడిని కూడా పెనంలో పోసి అయితే వేంపుకుంటున్నా. రాగి పొడి వేగినాక ఇంతకుముందు వేంపుకున్న పొడి పల్లి పొడిని అయితే రాగి పొడిలో కలిపి 3 అయితే మంచిగా కలిసేటట్టు అయితే మిక్సీ చేసుకున్నా. ఈ 3 మిక్స్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకున్నా. తర్వాత ఇక్కడ పానకం అనేది వచ్చిందో లేదో అని చెక్ చేస్తాను. పానకం అయితే వచ్చింది చూడండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పానకాన్ని పక్కన పెట్టుకొని మిక్సీ చేసుకున్న పౌడర్ని అయితే కొద్దిగా వేసుకుంటానైతే కలుపుకుంటాను. ఇక్కడైతే మొత్తం పౌడర్ని అయితే కలుపుకోవడం అయితే అయిపోయింది. ఇలానైతే కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత అయితే ఇందులోకి అయితే నెయ్యిని అయితే పోసేసుకోవాలి. నేనైతే కొంచెం నెయ్యిని అయితే పోసేసుకున్నా. నెయ్యి పోసుకున్న తర్వాత అయితే వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఉండల్లాగా రౌండ్గానైతే చేసుకోవాలి. చూడండి ఈ విధంగానైతే అన్నైతే ఈ విధంగా చుట్టేసుకోవాలి. ఇక్కడైతే అన్నైతే చుట్టుకోవడం అయితే అయిపోయింది. అంతేనండి. రాగి పెసరపప్పు పల్లి లడ్డు అయితే ఈ విధంగా సులభంగానైతే చేసేసుకోండి. మా వీడియో కాక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.
ఇంకా ఎలాంటి వీడియోలు కావన్నో కామెంట్లో చెప్పండి.